కి స్వాగతం. ఇటీవల రష్యా రెండు సంచలనాత్మక ఆఫర్లు చేసింది. ఒకటి భారత్కు, మరొకటి ఎలాన్ మస్క్కు. ఈ రెండు ఆఫర్లతో యుఎస్ఏ చాలా షాక్ అయ్యింది. ప్రస్తుతం ప్రపంచం చూస్తోంది, భారత్ రష్యా తయారు చేసిన SU-57 స్టెల్త్ ఫైటర్ కొంటుందా, లేక అమెరికా F-45 ఫైటర్ జెట్ తీసుకుంటుందా? ఇంతలో పాకిస్తాన్లో ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు, చైనా 45వ తరం J-35 స్టెల్త్ ఫైటర్ జెట్లు త్వరలో పాకిస్తాన్కు అందచేస్తుందని. ఈ విషయంలో పాకిస్తాన్ కొంత ముందంజలో ఉంది. భారత్ తన స్వంత 5వ తరం ఫైటర్ AMCAను అభివృద్ధి చేస్తోంది. కానీ పాకిస్తాన్ 40 J-35 జెట్లు త్వరగా పొందితే భారత్ తక్షణమే స్పందించాలి. ప్రాజెక్ట్ కుషాను, మిసైల్ డిఫెన్స్ అండ్ ఎయిర్ సుపీరియారిటీ ప్రాజెక్ట్ వేగవంతం చెయ్యాలి. ఆలస్యం అయితే పాకిస్తాన్ కొంతమేర సైనికపరమైన ఆధిక్యత పొందే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో రష్యా ఒక భారీ ఆఫర్ ఇచ్చింది, SU-57 ఫైటర్ జెట్లు ప్లస్ పూర్తి సోర్స్ కోడ్ యాక్సెస్. సోర్స్ కోడ్ అంటే ఏమిటి? ఇది జెట్టును నియంత్రించే ప్రాథమిక ప్రోగ్రామింగ్. అధునాతన ఎలక్ట్రానిక్స్, రాడార్, సెన్సార్లు, వెపన్స్ టార్గెటింగ్, కౌంటర్ మెజర్స్. సోర్స్ కోడ్ లేకుండా భారత్ విదేశీ జెట్లను అనుకూలీకరించలేరు. ఉదాహరణకు ఫ్రాన్స్ రఫేల్కి సోర్స్ కోడ్ ఇవ్వలేదు. భారత్ సోర్స్ కోడ్ ఉంటే మనం చెయ్యగలిగే విషయాలు: బ్రహ్మోస్, ఆస్ట్రా, ఇతర భారతీయ విదేశీ మిస్సైళ్లను కలపడం, భారతీయ పైలట్లకు అనుకూలంగా జెట్టును మెరుగుపరచడం, మిషన్ కంప్యూటర్లు మరియు యూజర్ ఇంటర్ఫేస్ను నియంత్రించడం. ఇది చాలా పెద్ద సామర్థ్యాన్నిస్తుంది. ఇంకా ఒక విచిత్రమైన మలుపు, రష్యా ఎలాన్ మస్క్కు రాజకీయ ఆశ్రయం కూడా ఆఫర్ చేసింది. ఎందుకు? ఎందుకంటే మస్క్ డొనాల్డ్ ట్రంప్ మరియు జెఫ్రీ ఎప్స్టీన్ మధ్య ఉన్న సంబంధాలను బయటపడతానని బెదిరిస్తున్నాడు. మస్క్ కొన్ని రహస్యాలను విడుదల చేయనున్నట్లు సూచన ఇచ్చాడు. ఇవి ట్రంప్ గతంలో భారత్-పాకిస్తాన్ కాల్పుల విరమణ చర్చలలో పాల్గొన్న విషయానికి సంబంధించి ఉండవచ్చు. ఇప్పుడు రష్యా చెబుతోంది, మేము ఎలాన్ మస్క్ను ఎడ్వర్డ్ స్నోడెన్ను ఎలా రక్షించామో అలాగే రక్షించగలము. ఉదాహరణకు ఫ్రాన్స్ నుండి కొనుగోలు చేసిన రఫేల్ జెట్లు. మనకు సోర్స్ కోడ్ లేనందున బ్రహ్మోస్ను రఫేల్పై అమర్చలేకపోయాము. సోర్స్ కోడ్ ఉంటే భారత్ అవసరాలకు అనుగుణంగా రఫేల్ను పూర్తిగా అనుకూలీకరించగలిగేది. అదేవిధంగా SU-57ను సోర్స్ కోడ్తో తీసుకుంటే మనం కావలసిన ఏ మిస్సైలైనా ఇన్స్టాల్ చెయ్యవచ్చు. భారతీయ పైలట్లకు అనుకూలంగా నియంత్రణలు మార్చవచ్చు. భారతీయ మిషన్ కంప్యూటర్లను ఉపయోగించవచ్చు. టెక్నాలజీ ట్రాన్స్ఫర్ TOT తో దేశంలో తయారీ చేసుకోవచ్చు. కానీ ఇది సులభమైన నిర్ణయం కాదు. యుఎస్ఏ ప్రస్తుతం ట్రంప్ నేతృత్వంలో ఉంది. భారత్ను F-35 జెట్లు కొనాలంటూ తీవ్రంగా ఒత్తిడి చేస్తోంది. భారత్ SU-57ని F-35కు బదులుగా తీసుకుంటే అమెరికా ప్రభుత్వం మరియు మీడియా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తాయి. ద్వైపాక్షిక సంబంధాల్లో దౌత్యపరమైన ప్రతికూల ప్రభావాలు రావచ్చు. భారత్ యుఎస్ఏ లేదా రష్యాతో సంబంధాలు చెడిపోవడాన్ని భరించలేను. ఒక తెలివైన ఎంపిక, భారత్ SU-57 లేదా F-35 రెండింటినీ కొనకుండా AMCA అభివృద్ధిపై దృష్టి పెట్టొచ్చు. ఇలా చెయ్యటం ద్వారా రెండు పక్షాలు కూడా భారత్ యొక్క నిర్ణయాన్ని అంగీకరిస్తాయి. ముఖ్యమైన అంశం, రష్యా ఇప్పటివరకు భారత్కు ఎప్పుడూ సోర్స్ కోడ్ ఆఫర్ చెయ్యలేదు. ఇది మొదటిసారిగా జరిగే ఒప్పందం. ఇప్పుడు చూడాలి, రాబోయే వారాల్లో భారత్ ఏ నిర్ణయం తీసుకుంటుంది. ఇంకా